హలో! హాయ్! నేను మీ శ్రావణి. ఈరోజు నేను మీకు ఫెస్టివల్ తాళి సాటర్డే ఉన్నందుకు మేము చేసుకున్నాము. అదైతే చాలా ఈజీ అండ్ సింపుల్‌గా చూపిస్తున్నా అనమాట. టకాటక్ చేసేసుకుందాము ఎక్కువ పని లేకుండా ఈజీగా. అయితే నేను ఇక్కడ ఆలు వంకాయ కర్రీ చేసుకున్నా, చారు చేసుకున్నా, బజ్జీ, చిత్రాన్నం, పెరుగు, వైట్ రైసు, పూరి అనమాట. అయితే ఓకే. ఇక్కడైతే నేను పప్పు అయితే ఉడికించుకున్నా పలుకు పలుకుగా, అంటే మరీ పలుకు లేకుండా ఇట్లా ఉండాలన్నమాట. ఆల్రెడీ ఉడికించేసుకున్నా నేను. ఇప్పుడు ఒక పక్క నేను ఇక్కడ పప్పులోని వాటర్ అయితే పక్కకు కూడా తీసేసుకున్న కట్టుచారు కోసము. చూడండి ఈజీగా సింపుల్గా చెప్పేస్తున్నా మీకు. ఇక్కడ రైస్ కూడా పెట్టేసుకున్న, కొంచెం ఆయిల్ వేసుకొని, ఎందుకంటే చిత్రాన్నం కలుపుకోవాలి కాబట్టి ఆ రైస్ కూడా అయిపోయింది. ఇక్కడ పొడి పొడిగా వంపేసుకున్నాను అనమాట. ఓకే, మీరు కూడా ఇట్లా పొడి పొడిగా వంపేసుకొని ఇంకా దమ్ముకు పెట్టుకోండి. ఇక్కడ అంతలోపు మన కట్టుచారులో మిర్చి పౌడర్, పసుపు, ఉప్పు వేసుకున్న, ఇది మరిగించుకుందాము. ఇది మరుగుతున్నప్పుడు మనము అంతలోపు ఇక్కడ నేను పిండి కూడా కలిపేసుకుంటున్నాను అనమాట. పూరి పిండి కలుపుకోవాలి మన గర్జల కోసము. అయితే ఓకే, ఈ పిండి కూడా రెడీ అయిపోయింది. ఇందులో కొంచెం నెయ్యి వేసుకొని, నూనె వేసుకొని, ఇది కొంచెం ఇంకా నానబెట్టుకోవాలన్నమాట. ఓకే, ఇది పక్కకు పెట్టుకొని ఇందులో ఇప్పుడు నేను సోంపు, శొంఠి, కొంచెము ఇలాచి పౌడర్ చేసుకున్నాను అనమాట. ఒక్క గ్లాస్కి 1 చక్కెర వేసుకున్నా. ఆ లెక్కల మీరు ఇది చేసుకోవాలన్నమాట. ఆ పౌడర్ వేసుకొని ఇక్కడ పూర్ణం కూడా రెడీ చేసుకున్నాను అనమాట. ఈ పూర్ణం రెడీ అయిపోయింది. ఇక్కడ అంతలోపు మనం ఆ పూర్ణం పక్కన పెట్టుకొని చారులో పోపు పెట్టేసుకుందాం, ఒక పని అయిపోతుంది. ఇందులో నేను ఆవాలు జీలకర్ర వేసేసుకున్న, వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు అనమాట. ఓకే, వెల్లుల్లి వేసుకుంటే చారు బాగుంటుంది, భక్షాల చారు. ఇప్పుడు ఈ చారుని ఇందులో వేసేసుకుందాము. ఓకే, ఇప్పుడు చారు కూడా రెడీ అయిపోయింది. చూడండి ఆ చారు మళ్ళీ ఇందులో పోసుకుంటున్నా. నేను పక్కకు భయపడ్డా అనమాట, నాకు చారు భయము పోపు పెడుతుంటే, అందుకని. ఓకే, ఇక్కడ చారు అయితే రెడీ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము చాలా ఈజీగా. ఇక్కడ నేనైతే ఇప్పుడు మళ్ళీ ఆయిల్ వేసుకున్న, చిత్రాన్నం అయితే కలుపుకుందాము. ఇది ఉల్లిగడ్డ, నేను చిత్రాన్నం అంటున్నాను, సారీ, వంకాయ కర్రీ అయితే వేసుకుందాము. ఇప్పుడైతే ఉల్లిగడ్డ వేసుకున్న ఆయిల్లో. నెక్స్ట్ వచ్చేసి టమాటా. ఇప్పుడు ఇందులో గరం మసాలా ఉంది, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది, అండ్ పసుపు ఉందన్నమాట. గరం మసాలా ఏం లేదు, చెక్క, లవంగ, ఇలాచి, ధనియాలు అనమాట. అల్లం వెల్లుల్లిలో వేసుకొని గ్రైండ్ చేసుకున్నా. ఇక్కడ కరివేపాకు కూడా వేసేసుకున్నా. నెక్స్ట్ ఇంకా వంకాయలు, మనం ఆలుగడ్డలు వేసుకుందాము. ఓకే, ఇది బాగా మగ్గనివ్వాలి. ఇప్పుడు ఒక పక్కన మనం పల్లీలు వేయించుకుందాం, బాగుంటుంది కర్రీలోకి. నువ్వులు కూడా వేసుకోవచ్చు పల్లీలు లేకపోయినా. ఇక్కడ మిర్చి పౌడర్ వేసుకొని ఇది కూడా కొంచెం మగ్గించుకొని మనం వాటర్ పోసుకుందాము. ఓకే, ఇక్కడ మనకు కావాల్సినంత వాటర్ అయితే పోసుకుందాము. ఇక్కడ కర్రీ ఉడికేలోపు మనము ఆ పల్లీలు కూడా మనం పౌడర్ చేసుకోవాలన్నమాట. ఇది చూడండి, ఒకసారి ఈ పల్లీ పౌడర్ని కూడా నేను పేస్ట్ లాగా చేసుకొని వేసుకున్నాను. అందులో మీకు నచ్చితే చింతపండు వేసుకోండి, కొంచెం బెల్లం ముక్క వేసుకోండి. ఓకే, ఇదైతే ఇంకా మగ్గనిచ్చుకుందాము. మనకు వంకాయ కర్రీ కూడా అయితే రెడీ అయిపోయింది మగ్గితే. ఇక్కడ ఇటు పక్కన నేను చిత్రాన్నం చేసుకుంటున్నాను అనమాట. గిన్నె పెట్టుకున్నా, ఇందులో ఆయిల్ వేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి ఆవాలు జీలకర్ర వేసుకున్న, పచ్చిమిర్చి కూడా వేసుకుందాము. మినపప్పు, పల్లీలు అన్నీ వేసుకొని, శనగపప్పు అవి వేసుకొని, పచ్చిమిర్చిని కూడా వేసుకుందాము. కొంచెం వీడియో అటు ఇటు ఏమన్నా అయితే అడ్జస్ట్ చేసుకోండి, నేను కొంచెం ముందుకు వెనక్కి అవుతుంది కాబట్టి. పసుపు, ఉప్పు వేసుకుంటున్నా, కరివేపాకు వేసుకొని ఇవన్నీ మగ్గిన తర్వాత మనము చింతపండు కొంచెం పోసుకోవచ్చు, మనం నిమ్మకాయ కూడా పోసుకోవచ్చు, రెండు ఈక్వల్ కొంచెం కొంచెం పోసుకోవచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు మనం రైస్ అయితే కలిపేసుకున్నాం. అక్కడ చిత్రాన్నం రెడీ అయిపోయింది. ఇక్కడ మనం గర్జల రెడీ చేసుకున్నాం అన్నమాట. ఓకే, ఇక్కడ ఇవి కూడా రెడీ అయిపోయినాయి. చూడండి, ఫస్ట్ నేను కొన్ని పూరీలు అయితే చేసుకున్నా. నెక్స్ట్ వచ్చేసి మన గర్జలు కూడా చేసేసుకుందాము. ఓకే, పూరీలు అయితే రెడీ అయిపోయినాయి పక్కనకి. ఈ గర్జలు కూడా కొన్ని చేసేసుకున్నాము. ఓకే, ఇప్పుడు మిర్చి పౌడర్, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం వంట సోడా, జీలకర్ర, కొంచెం వాము అనమాట, బజ్జీలకు పిండి కలిపేసుకుంటున్నా. ఇప్పుడు దీనిలో శనగపిండి వేసుకుందాం, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి వేసుకొని, శనగపిండి వేసేసుకొని ఇది కలిపేసుకుందాము. బజ్జీ పిండి, ఉల్లిగడ్డ నేను ఎక్కువ వేసుకున్నాను అనమాట కొంచెము. ఓకే, శనగపిండి వేసేసుకొని ఇంకా ఉప్పు, కారం అన్నీ వాటర్ పోసుకొని కలిపేసుకోవాలన్నమాట. ఉప్పు, కారం మీకు ఎంత కావాలో అంత చూసుకొని వేసుకోండి. ఇంకా ఇది కలిపేసుకొని ఇంకా బజ్జీలు చిన్న చిన్నగా వేసుకుంటున్నాము.
మీకు నచ్చిన షేప్‌లో మీరు వేసుకోండి. ఓకే. మాకు బజ్జీలు కూడా రెడీ అయినాయన్నమాట. ఇక్కడ గిన్నెలోకి తీసుకున్నాము. మాకు ఈరోజు సాటర్డే తాళి రెడీ. మీరు కూడా తప్పకుండా ఈ తాళి ట్రై చేయండి. అప్పుడప్పుడు కొంచెం ఓపికతో చేసుకుంటే మనకెప్పుడు పండుగనే అనమాట. పండుగ రోజే కాకుండా ఇట్లా అప్పుడప్పుడు మనకు స్పెషల్ డే ఇట్లా పౌర్ణమి అట్లా ఏమన్నా వచ్చినప్పుడు ఇట్లా తాళి చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ పెరుగు, వంకాయ, చిత్రాన్నము, తెల్లన్నం కూడా ఉంది. దీనిలో రాలేదు. చారు, బజ్జీ, గజ్జలు అనమాట. మీరు కూడా తప్పకుండా ఈ